This is G3 News. కనుపూరు ముత్యాలమ్మ జాతర అంటేనే ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక నేమ్ ఉంది. మార్చి 10, 11, 12, 13 తేదీల్లో నెల్లూరు జిల్లా చిలుకూరు మండలం తూర్పు కనుపూర్ గ్రామంలో వెలిసిన ముత్యాలమ్మ తల్లి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తమ కోర్కెలు తీర్చాలని వేడుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు సమూహాలుగా ఏర్పడి పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలా వచ్చి పొంగల్ పెట్టుకుని వెళ్తుంటాం. అలా పవర్ఫుల్ అమ్మవారు. అనుకున్నట్లు జరుగుతుంది. అనుకున్నట్టు జరుగుద్ది. మరి జాతర ఉంది కదా, జాతరకు రారా? జాతరలో పిల్లల్ని వేసుకొని మేము రావాలంటే చాలా కష్టం అన్న. అసలు ఇదంతా ఫుల్ అయిపోతుంది. ఈ ఏడాది ముత్యాలమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 10, 11, 12 మరియు 13 తేదీలలో 4 రోజుల పాటు ఈ జాతర కనుల విందుగా సాగనుంది. ప్రతి ఆదివారం ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈసారి మార్చి 10 నుంచి 13 వరకు జరిగే జాతర కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే చాలా ప్రసిద్ధి గావించినటువంటి దేవస్థానం ఇది. మార్చి 10, 11, 12, 13 తేదీల్లో ఇక్కడ ఘనంగా కనుపూరు ముత్యాలమ్మ జాతర కూడా జరుగుతూ ఉంది. అయితే నలుమూలల నుంచి అనేక దేశాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ మనకి అమ్మవారి దర్శించుకొని మన ముందు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సర్వేపల్లి. ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి? అమ్మవారు ముక్కుంటే అంత మనకు మంచి జరిగింది. అంత సత్యమంత్రాలు అంత వైభవంగా ఇక్కడ జాతర చేస్తారు. ఇక్కడ మేకపోతులు పొట్టేళ్ళు పొంగళ్ళు పెడతారు, కోడిపుంజులు ఇస్తారు. చీరా జాతికి ఇచ్చి అమ్మవారికి వైభవంగా జరిపించుకుంటారు. అమ్మవారికి ఈ సంవత్సరం ముక్కుంటే వచ్చే సంవత్సరం లోపల మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంత వైభవంగా చేస్తారు. ఒక 50 నుంచి ఒక 60 మంది సభ్యులందరూ వస్తారు. అందరూ మంచి చందా 340 అంత కూడా చేసుకుని అందరూ ఎండగా చేసుకుంటాం. చేసుకుంటాం. మనలందరూ అక్కడ రూమ్ దగ్గర ఉన్నారు. మేము టెంపుల్కి వచ్చున్నాము. గొడవలు లేకుండా బాగా ఈ జాతరలో రంగుల రాట్నాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు తాగునీరు, నీడ వంటి అన్ని సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. జాతర తేదీలు దగ్గర పడుతుండటంతో తూర్పు కనుపూర్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? చెన్నై నుంచి వస్తాం. కొంచెం బస్సు ఉడిస్తే బాగుండు కదా. ఓకే, బస్సులు కావాలి. టైం కూడా వస్తుంది. ఇంకా కొంచెం ఎక్స్ట్రా బస్సు ఉడిస్తే బాగుండు కదా. ఓకే, ఇంకా కొంచెం అధికంగా ఉడిస్తే బాగుండు జనాలు. True News, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.